జ్యోతిరావు పూలే గురించి మరి ఫైట్ చేస్తా ఉంటే ఈ రోజు శ్రీశైలం గారు మరలా మనం మాట్లాడదాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆర్ కృష్ణయ్య గారు అందుబాటులో ఉన్నారు. కృష్ణయ్య గారు నమస్కారం. కృష్ణయ్య గారు నా వాయిస్. నమస్కారం సార్. నమస్తే. కవిత బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ నినాదంతోనే ముందుకు వెళ్ళబోతున్నాయి. రేపు రాబోయే ఎన్నికల్లో బీసీ నినాదమే రాజకీయ అస్త్రంగా కూడా మారబోతుంది. ఎలా చూస్తున్నారు కవిత వ్యాఖ్యలను? అన్ని రాజకీయ పార్టీలాగానే కవిత కూడా ప్రకటనలకే పరిమితం అవ్వబోతున్నారా? నిజంగా బీసీలకు న్యాయం జరగబోతుందా? కవిత గారు చిత్తశుద్ధితోటే కమిట్మెంట్ తోటే బీసీల గురించి పోరాడుతుంది. ఎందుకంటే ఆమె చేసే నినాదాలలో ఆ చిత్తశుద్ధి కనిపిస్తుంది. అట్లాగే అన్ని పార్టీలు కూడా చిత్తశుద్ధితోటి అంకిత భావంతో పోరాడితే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్ని వేరే పార్టీలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. అదేవిధంగా 42% రిజర్వేషన్లు చెప్పి చేయలేకపోయాడు. ఇట్లా ప్రతి రాజకీయ పార్టీ బీసీలను ప్రచార సాధనాలుగా వాడుకోకుండా ఆ చిత్తశుద్ధితోటి వాళ్ళ అభివృద్ధికి పాటుపడితే ఆ కులాల యొక్క జీవన విధానం లోపల మార్పు వస్తుంది, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఆ పేదరికం విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల లోపల సామాజిక రంగాల లోపల ఈ కులాలు చైతన్యం పొంది వికాసం పొందడానికి అవకాశం ఉంటుంది. కాకుండా కృష్ణ గారు, మీరు బీసీ నాయకుడిగా చాలా రాజకీయ పార్టీలను చూశారు. చాలా రాజకీయ పార్టీలు మీతోనే ఒప్పందాలు చేసుకున్నాయి, న్యాయం చేస్తామని చెప్పాయి. బీసీ సంఘాలన్నిటినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావాల్సిన ఆర్ కృష్ణయ్య చాలాసార్లు ప్రయత్నాలు చేశారు. ఇంత ప్రయత్నం జరుగుతున్నా ఇప్పటి వరకు ఎందుకు ఆ అంశాలు కొలిక్కి రాలేదు? రాజ్యాధికారం ఎందుకు సాధ్యపడట్లేదు? అంటే నేను చేసిన ప్రయత్నం లోపల నేను ఎక్కువ బీసీలు చదువుకోవాలని పోరాటం చేసిన. అవకాశం వచ్చినప్పుడు ఉద్యమాలల్లా రాజ్యాధికారి వీళ్ళందరినీ ఏకతాటికి తీసుకురావాలని అనేక సార్లు అనేక సమస్యల మీద ప్రయత్నం చేశాం. సక్సెస్ కూడా అయ్యాం. ఇప్పుడు హాస్టల్ కావాలని పోరాటం చేశాం 78-79. అప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ అయితే నేనే దానికి చైర్మన్. అప్పుడు రాడికల్ విద్యార్థి సంఘం, పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ కలిసి ఉద్యమాలు చేసి అసెంబ్లీ మీద దాడి చేశాం 2000 మందితోటి. అప్పుడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి పెద్ద ఎత్తున హాస్టల్ స్కాలర్షిప్ ఇచ్చారు. ఆ తర్వాత 82లో తెలుగు సంక్షేమ భవన్ అంటే అప్పుడు బీసీ వెల్ఫేర్ డైరెక్టరేట్ ఉండే, దాని మీద దాడి చేశాం 4000 మందితోటి. గురుకులాలు పెట్టాలి, ఎక్కువ మందికి స్కాలర్షిప్ ఇవ్వాలి, స్కాలర్షిప్లు పెంచాలి, హాస్టల్ సౌకర్యాలు పెంచాలి. అప్పుడు కూడా ప్రభుత్వం దిగొచ్చి సక్సెస్ అయింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీ అప్పుడు కూడా 92లో జనార్దన్ రెడ్డి మీద ప్రైవేట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు క్యాపిటేషన్ మీద పోరాటం చేసినప్పుడు ఆ 32 సంఘాలతోటి జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తే అప్పుడు కూడా నేనే చైర్మన్. ప్రభుత్వం మీద ఒక గట్టి పోరాటం చేశాం, బంధు పిలుపునిచ్చాం, ప్రభుత్వం దిగొచ్చేది. సక్సెస్ అయిన డిమాండ్లు అన్ని కూడా ఎక్కడికక్కడ పోరాటాలు చేస్తున్నారు. మీరు చెప్తున్నారు సుదీర్ఘ ఉద్యమ చరిత్రను, బీసీల ఉద్యమానికి ఒక నాయకుడిగా మీరు సాధించిన విజయాలను చెప్తున్నారు. ఎప్పుడూ ఉద్యమాలు చేసుకోవటం, పోరాటం చేయటం, డిమాండ్లను ముందు పెట్టడం, ఆ డిమాండ్లను సాధించుకోవటమేనా? ఆ ప్లేస్లోనే అంటే ఇచ్చే ప్లేస్లోనే ఎందుకు కూర్చోలేకపోయారు? ఆ దిశగా ఉద్యమాన్ని ఎందుకు ఆర్ కృష్ణయ్య నడిపించలేకపోయారు? అంటే రాజ్యాధికారం వైపు ప్రయత్నం చేయాలని ఉంది, కానీ దానికి డబ్బు చాలా కావాలి, పార్టీ పెట్టాలి. అంటే రాజ్యాధికారం వచ్చిన బీసీల బ్రతుకుల్లో మార్పు గురించి, బీసీల బ్రతుకులలో మార్పు తీసుకురావాలి. ఆ కులాలు చదువుకోవాలి, అధికారం ఉద్యోగాల వాటా సాధించాలి, ఈ రంగాల్లో వాళ్ళు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనేది రాజ్యాధికారం యొక్క లక్ష్యం. రాజ్యాధికారం మేము సాధించకుండానే రాజ్యాధికార లక్ష్యాన్ని సాధించాం. మీకు కనిపిస్తుంది బీసీలు దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అయినారు, ఇక్కడ కూడా కావాలని కోరుకుంటున్నాం. మేము ముఖ్యమంత్రి కాకుండానే ఇక్కడ రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చాం. ఈ రోజు మనం పెట్టిన స్కీమ్ల వల్ల అంటే మనం
రాజ్యాధికారం కావాలనేది అంతిమ లక్ష్యం. ఎస్ అయితే అది కాకముందే సమాజంలో మార్పు తీసుకొచ్చాం. హాస్టల్ పెట్టియడం వల్ల, గురుకులాలు పెట్టియడం వల్ల, అందరికి స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వడం వల్ల మార్పు వచ్చింది. ఆ మార్పు మన కళ్ళము గట్రా కనిపిస్తుంది. ఎట్లా అంటే మొన్నటి దాకా రోడ్లు వేసే దగ్గర, బిల్డింగ్ గట్ట దగ్గర, అపార్ట్మెంట్ గట్ట దగ్గర, హోటళ్లలో, లాడ్జీలలో ఎవరుండి పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్, తూర్పుగోదావరి అక్కడ లేబర్ అంతా మన వాళ్ళే, తెలుగు వాళ్ళే ఉంది. ఈ 3 ఏళ్ల నుంచి చూడు ఎవరున్నారు? బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లేబర్ వచ్చి పనిచేస్తున్నారు. ఇలా మన వాళ్ళందరూ ఎప్పుడైతే స్కీములు పెట్టించినామో, హాస్టల్, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించినామో ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. అందుకే దేశంలో ఇక్కడ లేని విధంగా ఐటీ కంపెనీలు అంతా మన వాళ్ళే ఉన్నారు. ప్రతి పేదవాని ఇంట్లో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ అడవులలో మార్పు వచ్చిందా? ఆశించినంత మార్పు వచ్చిందా? ఆశించినంత రాలేదు కానీ మెజార్టీ మార్పు వచ్చింది. లేబర్ దొరకకపోవడమే నీకు మార్పు కనిపిస్తలేదా మన కళ్ళ ముంగట? ఇప్పుడు రోడ్లు వేసే దగ్గర పోయి చూడేవారు ఉన్నారు లేబర్. అపార్ట్మెంట్ గట్ట దగ్గర పోయి చూడే లేబర్. బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా. కృష్ణయ్య గారు మీరు చెప్తున్నట్టుగా మార్పు వచ్చిన ప్రతి రాజకీయ పార్టీ కూడా బీసీలను కావచ్చు, అణగారిన వర్గాలను కావచ్చు, ఎక్కడికక్కడ కొంతమందికి అవకాశాలు కల్పించి వారిని వారి వైపు తిప్పుకొని ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప నిజంగా రాజకీయాల్లో కానీ మిగతా సందర్భాల్లో కానీ వారికి ఆ అవకాశాలు కల్పిస్తే ఈ ఉద్యమాలన్నీ రావుగా. ఆ అవకాశాలు కల్పించేలా పోరాటం ఎందుకు కొనసాగించలేకపోతున్నారు అందరూ కలిసి? అంటే మనము విద్యా ఉద్యోగాల వైపు మార్పు తీసుకురాగలిగాం. రాజ్యాధికారం మనకు వాళ్ళు ఇంకా తొక్కి పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఎవరెందుకు ప్రజెంట్ గవర్నమెంట్ అనే చూద్దాం. మంత్రివర్గంలో ఎంతమంది? 3 ఉన్నారు. ఎంత 50% ఉండాలి. శాఖలు ఏం శాఖలు ఉన్నాయి? మత్స్య శాఖ, బీసీ శాఖ, పశు సంవర్ధక శాఖ, బీసీలకు అన్ని, మిగతా రెవెన్యూ శాఖ, హోం శాఖ, మున్సిపల్ శాఖ, అవన్నీ అగ్రకులాలకు. ఏ ప్రభుత్వం ఇవ్వడానికి ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు అధికారంలోకి వచ్చినా అదే జరుగుతుందిగా. అదే అందుకే కదా, అందుకే అంతిమ గోల్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటూ వచ్చాం నరకోట. ఇప్పుడు చైతన్యం తీసుకొచ్చాం సమాజంలో. విద్యావంతులు అయ్యారు వీళ్ళందరూ కూడా మార్పు కోసం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. వివిధ రూపాల లోపల వచ్చి ఉద్యమం చేయడం స్టార్ట్ అయింది. తప్పనిసరి మొన్న చూశారు 42% రిజర్వేషన్లకు స్టే ఇస్తే హైకోర్టు రాష్ట్రంలో బంద్ జరిపి బగ్గుమన్నారు. అసలు బంద్ చరిత్రలు ఎవరు చేయలేరు. అంత మంచిగా అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలను కలిపి బంద్ జరిపి బీసీల సత్తా చూపెట్టారు. బీసీలు అంటే భయపడిపోయారు. ఇక ఈ ట్రెండ్ ఇప్పుడు నివురు కప్పిన నిప్పు లేకుంది. తప్పనిసరి బీసీలలో అసంతృప్తి, ఆగ్రహం, ఆవేదన అన్ని ప్రజ్వరిల్లుతున్నాయి. దీని ప్రభావం భవిష్యత్ ఎన్నికల్లో చూపెడుతుంది. తప్పనిసరి రాజ్యాధికారానికి చాలా దగ్గరలో ఉన్నారు. దానికి రూపం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఆర్ కృష్ణయ్య గారు. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. అజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.